తిరుమల మొదటి ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మాల్వాడి గుండం వద్ద మినీ వ్యాన్ బోల్తా పడింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుమల నుండి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. భక్తులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. మొత్తం 6 భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని టీటీడీ విజిలెన్స్ అధికారులు అంటున్నారు. ఊహించిన ఘటనతో తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏదో పెడతాను లైవ్ పెడతా ఉన్నా ఫస్ట్ తిరుమల మొదటి ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మాల్వాడి గుండం వద్ద మినీ వ్యాన్ బోల్తా పడింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుమల నుండి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. భక్తులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, చెప్పండి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పద్మ, నిన్న ఉదయం తిరుమలకి వెళ్ళిన అంటే తమిళనాడు నుంచి కొంతమంది భక్తులు ఒక మినీ వ్యాన్ లో తిరుమలకి వెళ్ళడం జరిగింది. అయితే నిన్న తిరుమలకి వెళ్ళి రాత్రి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత దాదాపుగా తిరుమలలో ఎక్కువ రద్దీ కొనసాగుతుంది. ప్రతి భక్తుడికి కూడా 15 నుంచి 20 గంటల సమయం పడుతుంది. అయితే నిన్నటి నుంచి కూడా వేచి ఉన్న భక్తులు ఇవాళ ఉదయం స్వామివారిని దర్శనం చేసుకుని ఇప్పటికే 2 డేస్ అయిపోయింది, లేట్ అయిపోయింది కాబట్టి తొందరగా ఊరికి వెళ్ళాలని ఆతృతలో తిరుమల నుంచి బయలుదేరడం జరిగింది. అయితే బయలుదేరిన కాసేపటికే మాల్వాడి గుండం రోడ్డు మొదటి ఘాట్ రోడ్లో మాల్వాడి గుండం వద్ద ఒక్కసారిగా డిఏ సమయంలో ఒకసారిగా అక్కడ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. అయితే తిరుమలలో స్వల్పపాటి వర్షపాతం పడుతుంది. అయితే ఈ కారణంగానే ఈ అంటే మొత్తం రోడ్డు పైన ఈ అంటే వాహనాలకు సంబంధించిన ఆయిల్ ఇవన్నీ కూడా ఉన్న దాని వల్ల ఆ రోడ్డు స్లిప్ అయ్యి బండి కంట్రోల్ కాకుండా యాక్సిడెంట్ అయినట్లు చెప్తున్నారు. మొత్తం మీద డ్రైవర్ అతివేగంగా రావడం, మరోవైపు మొత్తం అంటే ఇంజిన్ ఆయిల్ కి సంబంధించినంత రోడ్డు పైన ఉండే దాని కారణంగా ఈ వర్షం పడడం, ఇవి 3 కారణాలు చెప్తున్నారు. అందువల్లనే వేగం, మరోవైపు ఈ ఇంజిన్ ఆయిల్ కారు ఉండడం, దాని తర్వాత ఒకసారిగా వచ్చి యాక్సిడెంట్ అవ్వడం, ఈ రకంగా చెప్తున్నారు. మొత్తం మీద జరిగిన వెంటనే బండి బోల్తా పడిన తర్వాత వెంటనే వాళ్ళందరినీ కూడా సాటి ప్రయాణికులు, వాహనదారులు వీళ్ళందరూ కూడా ఆపి వెంటనే వాళ్ళందరినీ కూడా వెహికల్ లో బయటికి తీసుకురావడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన టీటీడీ అక్కడ విజిలెన్స్ అధికారులు కావచ్చు, విజిలెన్స్ సిబ్బంది వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి వెళ్లి వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేశారు. ఇందులో ఒక 6-7 మందికి స్వల్పపాటి అంటే గాయాలై వాళ్ళందరినీ కూడా తిరుపతికి రుయా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. ఒకసారిగా రోడ్డు బ్లాక్ అయిన కారణంగా అంటే వెహికల్ బోల్తా పడిన కారణంగా రోడ్డు క్లియరెన్స్ చేసేందుకు ప్రొక్లైన్ల సహాయంతో ఆ వాహనాన్ని కూడా పక్కకి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తం మీద తిరుమల ఘాట్ రోడ్డు దాదాపుగా కిలోమీటర్ వరకు కూడా వాహనాలన్నీ ఆగిపోయాయి. మరోవైపు చిన్నపాటి వర్షం పడుతుంది. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళందరూ కూడా కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు కూడా కాస్త ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం మీద మరో గంట లోపల మొత్తం కూడా క్లియర్ చేసి వాహనాన్ని ప్రత్యేకంగా బయటకు పంపించేసిన తర్వాత రోడ్డు క్లియర్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇందులో ఒక 6-7 మందికి తీవ్రంగా గాయాలై వాళ్ళు మాత్రం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.